బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ కేడరు ఆయన అభిమానులు హద్దులు దాటి వికృత చేష్టలకు దిగారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. సత్తినపల్లి మండలం పాకలపాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు పాకాలపాడు గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇక టీడీపీ నేతలే ఫ్లెక్సీలు ధ్వంసం చేశారని వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేతలపై కర్రలతో దాడికి దిగారు. ఇక ఈ దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అయితే గ్రామంలో వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారని, వైసీపీలోని మరొక వర్గం నేతలే ఫ్లెక్సీలు ధ్వంసం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సీను అందిస్తారు. సీను, చెప్పండి. ఇక నిన్న వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు కూడా హద్దుల్లో దాటి వికృత చేష్టలకు దిగినట్టు తెలుస్తుంది. దీంతో టీడీపీ కార్యకర్తలకి వైసీపీ కార్యకర్తలకి ఘర్షణ చోటు చేసుకుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే నిన్న సత్తనపల్లి మండలం పాకాలపాడు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు అయితే ఆ పాకాలపాడు గ్రామం సెంటర్లోని ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలకు సంబంధించి టీడీపీ కార్యకర్తల నాయకులే ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని అయితే ఆ వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు నాయకులపై కూడా దాడి చేసిన సంఘటన మనం తెలిసిందే. కానీ ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పాకాలపాడు గ్రామంలో వైసీపీలోనే రెండు వర్గాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు ప్రజలు తెలిసి, అంటే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రెండు వర్గాలకు సంబంధించిన ఒక వర్గం ధ్వంసం చేస్తుంటారని అయితే మనకు తెలుస్తుంది. కానీ వీరైతే కేవలంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కావాలనే, అంటే వీరు మా నాయకుడి పుట్టినరోజు వేడుకలు అడ్డుకోవాలనే నెపంతోనే వీరు ధ్వంసం చేశారని అయితే వైసీపీ అయితే ఆరోపిస్తున్నారు. శ్రీను, మరి ఘటనపై పోలీసులు ఏమన్నా స్పందించారా? ఎలాంటి యాక్షన్ తీసుకొని ఉన్నారు? మరి శ్రావణి, ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అయితే అప్రమత్తం అక్కడ చేరుకొని అక్కడ రెండు వర్గాలను అయితే చెడగొట్టి ఏదైతే గాయాల పాలైనటువంటి వారిని టీడీపీ నాయకులకైతే ఇద్దరికి గాయాలు అయితే అయ్యాయి. ఈ గాయాలైన వారిని అన్ని ఒకటా సత్తనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి అయితే వైద్యులు అయితే అందించాలని కోరారు. అయితే పరిశీలిస్తున్నారు ఇక్కడ ఎస్ఐ సిఐడిఎస్పీ స్థాయిలో. సీను, మరి టీడీపీ నేతలు ఏమైనా స్పందించారా ఈ ఘటనపై? చక్రావళి సత్తనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కూడా వీరిని ఫోన్లో పరామర్శించిన సంగతి తెలిసిందే. అంటే ఇప్పుడు వెలుగులోకి ఫ్లెక్సీల వివాదం వెలుగులోకి రావడమే దాడి. అంటే ఇంత ముందు కూడా ఈ గ్రామంలో చిన్న చిన్న గొడవలు జరిగి టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని అయితే టీడీపీ వాళ్ళు అయితే తెలుపుతున్నారు. ప్రతిసారి కూడా వీరు అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా మీద దాడులు ఆగటం లేదని అయితే తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు టీడీపీ కార్యకర్తలు ఈ గ్రామంలో. రైట్ శ్రీను, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV. Please subscribe to YK TV Network.